President of the function, Mr. Chennaya, and honorary dignitary who is working from Kashmir to Kanyakumari, from Thar to Aizawl, our leader of the intellectuals, Vaman Misram, and also the Registrar of Telangana University, Limbadri Garu, Professor Mamata, and Dr. Kumaraswamy, and my dear Bhujan friends, Assalamu alaikum, Jai Bhim. స్వపరిపాలన మన సహజ హక్కు, స్వపరిపాలన మన సహజ హక్కు, రాజ్యాధికారం మా జన్మ హక్కు అంటూ బాంసెఫ్ భారతీయ ముక్తి మోర్చా పిలుపు మేరకి సింధు నాగరికత వారసులుగా వచ్చిన మీ అందరికీ సామాజిక ఉద్యమాభినందనాలు. సోదరులారా, ప్రపంచానికి పాఠాలు నేర్పిన సింధు నాగరికత, ఆ సింధు నాగరికతకు వారసత్వాన్ని వహించిన ద్రావిడుల యొక్క వారసత్వాన్ని కొనసాగించే క్రమంలోనే ఈరోజు భారతీయ ముక్తి మోర్చా బాంసెఫ్ ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని నేను అనుకుంటున్నాను. చైనా ఓయాంగో నది ఒడ్డున వర్ధిల్లిన చైనా నాగరికత, టైగ్రస్ యూఫ్రటీస్ నది ఒడ్డున వర్ధిల్లిన ఇరాక్ మెసపోటోమియా నాగరికత, నైల్ నది పరివాహక ప్రాంతంలో వర్ధిల్లిన నైల్ నది నాగరికత, ఈజిప్షియన్ నాగరికతకు దీటుగా భారతీయులు ఓ గొప్ప సింధు నాగరికతను ఈ దేశంలో స్థాపించారు. ఆ సింధు నాగరికత అద్భుతంగా దశాబ్దాల తరబడి ఈ దేశంలో వర్ధిల్లింది. ఆ సింధు నాగరికత వారసులుగా ఉన్న మనం ఈరోజు మూలవాసులుగా ఉంటున్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లింలు, క్రైస్తవులు ఈరోజు సబ్ ప్లాన్ కోసమో లేదా రాజ్యం ఇచ్చే భిక్ష కోసమో యాచించే పరిస్థితికి నెట్టివేయబడడానికి ప్రధానమైన కారణం ఏంటి, ఆ ప్రధానమైన కారకులు ఏంటనే విషయాన్ని ప్రస్తావిస్తూ నన్ను ముస్లిం ఇంటలెక్చువల్ ఫోరం వైపు నుంచి కూడా ఆహ్వానించారు. కాబట్టి భారతీయ ముస్లింల వైపు నుంచి కూడా మాట్లాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఆ విషయాలు నేను కొన్ని ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. పెద్దలు, ఇక్కడ కూర్చున్న మాస్టర్జీ లాంటి వాళ్ళ యొక్క పాటలతోటి స్ఫూర్తి పొందిన మా తరం మీతో కొన్ని విషయాలు పంచుకునే ప్రయత్నాన్ని ఇస్తాను వాళ్ళు నాకు ఇచ్చిన సమయం మేరకు. మొట్టమొదటిసారిగా నేను ముస్లిం సబ్జెక్ట్నే మాట్లాడాలనుకుంటున్నాను. దాని తర్వాతనే నేను మిగతా సబ్జెక్టులోకి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఈరోజు భారతదేశంలో ఉన్న ముస్లిం సమాజం మూడు ప్రశ్నలను ఎదుర్కొంటూ ఉంది. ది ముస్లిం కమ్యూనిటీ హ్యాస్ బీన్ ఫేసింగ్ 3 questions ఫర్ ఆన్సర్. ఒకటేంటంటే, హూ ఆర్ ముస్లిమ్స్, భారతదేశంలో ఉన్న ముస్లింలు ఎవరు? రెండవ ప్రశ్న, భారతదేశంలో ఉండే ముస్లింలకి, ఈ దేశంలో ఉన్న ఎస్సీలకి, ఈ దేశంలో ఉన్న ఎస్టీలకి, ఈ దేశంలో ఉన్న బీసీలకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ది లోకల్ ముస్లిమ్స్ విత్ ది షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అండ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఆఫ్ దిస్ కంట్రీ? మూడవ ప్రశ్న, ముస్లింల విముక్తి ఎట్లా సాధ్యమవుతూ ఉంటుంది? హౌ ముస్లిమ్స్ కెన్ గెట్ లిబరేషన్ ఫ్రమ్ దేర్ సారోనెసెస్ అండ్ ఫ్రమ్ దేర్ ప్రాబ్లమ్స్. కోసం ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పే క్రమంలోనే నా ఉపన్యాసాన్ని అతి తక్కువ సమయంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. దాని తర్వాత మన వాళ్ళు ఇచ్చిన టాపిక్ మీద 1-2 విషయాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, ఒక రాజనీతి శాస్త్ర విద్యార్థిగా, ఒక భూగోళ శాస్త్ర విద్యార్థిగా, ఒక విద్యా విభాగానికి సంబంధించిన విద్యార్థిగా ప్రధానంగా నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, ఈ దేశంలో ముస్లింల యొక్క మూలాలు ఈ దేశంలో ఉన్న మూలవాసుల్లోనే ఉన్నాయి. ఇంతకుముందు నేను ఏదైతే సింధు నాగరికత వారసులుగా నేను భావించానో, ఈ దేశంలో ఉండే ముస్లింలు సింధు నాగరికత యొక్క వారసులే. మనువాదం ఈ దేశంలో బలంగా బ్రాహ్మణ హితాయ బ్రాహ్మణ సుఖాయ అనే స్లోగన్ ఇచ్చినప్పుడు, బ్రాహ్మణ హితాయ బ్రాహ్మణ సుఖాయ అనే స్లోగన్ ఇచ్చినప్పుడు, దానికి విరుద్ధంగా గౌతమ్ బుద్ధుడు మరొక కొత్త నినాదాన్ని ఇచ్చాడు. అదేంటంటే బహుజన హితాయ బహుజన సుఖాయ. ఈ దేశంలో ఉండే వేలాది ముస్లిమ్స్ గౌతమ్ బుద్ధుడు ఇచ్చిన ఒక గొప్ప నినాదమైన బహుజన హితాయ బహుజన సుఖాయను మొట్టమొదటిసారిగా ప్రేమించిన జాతుల్లోనే ఈ దేశంలో ముస్లింలు ఉన్నారు. కుట్రపరితంగా మనుధర్మం, మనువాదులు ఆ వాదాన్ని నెత్తి మీద వేసుకున్న ఈ దేశాన్ని పరిపాలించిన బ్రాహ్మణీయ మనువాద చక్రవర్తులు ఈ దేశంలో ఉండే బహుజనుల మీద దాడులు జరిగినప్పుడు
ఈ దేశంలో ఉన్న మూలవాసులైన ఎస్సీలతో పాటుగా ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్ కూడా సఫరర్గానే మిగిలిపోయినారు. మధ్య యుగంలో పశ్చిమాసియా నుంచి సూఫీలు అంటే సూఫీ అనే పదం సెఫా అనే పదం నుంచి బయటకు వచ్చింది. సెఫా అంటే మహమ్మద్ ప్రవక్త, పీస్ బి అపాన్ హిమ్. ఆ మహమ్మద్ ప్రవక్త యొక్క బోధనలు పశ్చిమాసియాలో మక్కా కేంద్రంగా, మదీనా కేంద్రంగా కొనసాగుతూ ఉన్నప్పుడు ఆ మహమ్మద్ ప్రవక్త యొక్క బోధనలని మొదటి లైన్లో ఎవరైతే విన్నారో, మహమ్మద్ ప్రవక్త బోధనల్ని మొదటి లైన్లో ఎవరైతే విని దాన్ని ఆచరించాలని ప్రయత్నం చేశారో, మొత్తము ఈ ప్రపంచంలో ఉండే మనుషులందరూ కూడా బరాబరి, ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్, మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ కైండ్ విచ్ కెన్ స్టాండ్ ఫర్ ఈక్వాలిటీ అనే స్లోగాన్ని తీసుకొని ఆ ధర్మాన్ని ఆచరించాలనే క్రమంలోనే నదులు, ఎడారులు, సముద్రాలు దాటుకుంటూ భారతదేశానికి వచ్చారు. అందుకోసమే ఆ సూఫీ సెంట్ల యొక్క బోధనలు విన్న ఈ దేశంలో మూనవాసులు, ఈ దేశంలో ఉన్న బ్రాహ్మణ ధర్మం, ఈ దేశంలో ఉన్న మనవా ధర్మం, ఈ దేశంలో ఉన్న మూలవాసుల్ని, ప్రధానంగా షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళని ముట్టుకోవడానికి కూడా నిరాకరించారు. ఈ దేశంలో ఉన్న మనవాదులు, ఈ దేశంలో ఉన్న ధార్మికవాదులు, ఈ దేశంలో ఉన్న వత్తసపాలకే రాజులు, ఈ దేశంలో అసంఖ్యాకంగా ఉన్న మూలవాసుల్ని ముట్టుకోవడానికి కూడా నిరాకరిస్తే ఈ సూఫీ సెయింట్లు ఇక్కడికి వచ్చి వాళ్ళని అలాయబలాయి తీసుకున్నారు. కౌగలించుకోవడం, హృదయాన్ని తాకడము ఇస్లామిక్ కల్చర్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు అనిపిస్తూ ఉంది. అందుకోసమే వేలుగా, లక్షలుగా ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్, ఈ దేశంలో ఉన్న మూలవాసులు, ఎస్సీ ఎస్టీలు, బహుజన బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్గా ఉండే వీళ్ళందరూ కూడా వేలుగా ఇస్లాంను కుబుల్ చేసి, ఇస్లాంను అంగీకరించి దే మైగ్రేటెడ్ టు ఇస్లాం ఫ్రమ్ దిస్ డౌన్ ట్రాడెన్ పీపుల్. అందుకోసం ఈ దేశంలో ఉన్న ముస్లింల యొక్క మూలాలు ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నాయన్న విషయాన్ని ముస్లింలు గమనించాల్సిందిగా ఈ సందర్భంగా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. Muslims are not alone. Muslims, they did not come from other countries. Muslims are the natives. Muslims are the true Indians. Their roots are mentioned in the SC/ST's roots of this country. ఎప్పుడైతే ఈ దేశంలో ఉండే ముస్లింలు తమ మూలాలు ఈ దేశంలో ఉన్న ఎస్సీలలో, ఈ దేశంలో ఉన్న ఎస్టీలలో, ఈ దేశంలో ఉన్న బీసీలలో ఉన్నాయని భావిస్తారో అప్పుడే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత సాధించబడుతుంది. ఆ ఐక్యత ఈ దేశంలో బహుజన సామ్రాజ్యాన్ని, కోల్పోయిన బలిచక్రవర్తి సామ్రాజ్యాన్ని నిర్మించే క్రమంలో ముందుకు పోతుందన్న విషయాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం మనకు అనిపిస్తూ ఉంది. ఈరోజు ముస్లిం సమాజాన్ని ఒక విక్టిమ్గా మార్చి ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముస్లిమ్స్ ఆర్ డేంజర్ అంటున్నారు. ముస్లిమ్స్ ఆర్ నాట్ డేంజర్, ముస్లిమ్స్ ఆర్ ఇన్ డేంజర్ అన్న విషయాన్ని ఈ ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం కూడా మన మీద కనిపిస్తూ ఉంది. ఎందుకోసం అంటే ఈ దేశంలో ఇస్లాం ధర్మం వచ్చిన తర్వాత ముస్లిమ్స్ అందరూ కూడా ఒక ఈక్వాలిటీ సమాజాన్ని నిర్మించే క్రమంలో తమ మతాన్ని ఆ కోణంలో కొనసాగించే క్రమంలోనే ఈ దేశంలో ఉన్న ఈ బ్రాహ్మణీయ మనువాద సంస్కృతిని ఆచరించే వాళ్ళులో మొట్టమొదటిసారిగా ఒక భయం, ఒక కంపరం, ఒక విసుగు, వీళ్ళ పట్ల ఒక ఏయభాగం తలెత్తిన పరిస్థితి ఉంది. ఈ దేశంలో ఉన్న ఈరోజు మనం దేన్నైతే సంఘ్ పరివార్ అంటున్నామో, ఈ దేశంలో దేన్నైతే మనం ఆర్ఎస్ఎస్ ఫోర్స్ అంటూ ఉన్నామో, నిజానికి వాళ్ళు ఎస్టాబ్లిష్ అయింది ముస్లిమ్స్కు వ్యతిరేకంగా కాదు. మిత్రులారా, ఈరోజు దళితులు కానీ, ఈరోజు గిరిజనులు కానీ, ఈరోజు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కానీ, ఈరోజు ముస్లిమ్స్ కానీ సమిష్టిగా ఎదుర్కోవాల్సిన ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువును గుర్తించడంలోనే మనం విఫలమవుతున్నామని నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు మనం దేన్నైతే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అంటున్నామో, ఇది నిజానికి ఈ దేశంలో స్టార్ట్ అయింది ముస్లింలకు వ్యతిరేకంగా కాదు. మొదటి దశలో అది ఈ దేశంలో స్టార్ట్ అయింది మొట్టమొదటిసారిగా దళితులకు వ్యతిరేకంగా, ఈ దేశంలో ఉన్న మూలవాసులకు వ్యతిరేకంగా. నేను ఎందుకు ఆ విషయాన్ని మీతో ప్రస్తావించాలనుకుంటున్నానంటే, బౌద్ధ ధర్మం గొప్ప ధర్మంగా ఈ దేశంలో వచ్చినప్పుడు దానికి వారసత్వంగా ఈరోజు మన ముందున్న మహనీయుడు జ్యోతిబా ఫులే మహారాష్ట్రలో ఒక మూలవాసి విప్లవాన్ని క్రియేట్ చేసినప్పుడు, ఆ వారసత్వాన్ని అంబేద్కర్ తీసుకొని ముందుకు పోతూ ఉన్నప్పుడు ఈ దేశంలో మనుధర్మం కూలిపోతుందని మహారాష్ట్రలో పీష్వాలుగా వారసులుగా ఉన్న మనువాదులు అభిప్రాయపడ్డారు. అందుకోసం ఈరోజు ఈ జ్యోతిరావు ఫులే కానీ, అంబేద్కర్ ధర్మం కానీ భారతదేశంలో ఎస్టాబ్లిష్ అయితే బ్రాహ్మణ ధర్మము, మనువాద ధర్మం కూలిపోతుంది. కాబట్టి వాళ్ళ నుంచి ఈ ఫులే అంబేద్కర్ యొక్క ఆలోచన సరళి నుంచి వాళ్ళ నాయకత్వాన్ని, వాళ్ళ అగ్రకుల పెత్తనాన్ని కాపాడుకోవడం కోసము ఆర్ఎస్ఎస్ని 1924లో మహారాష్ట్ర ఎస్టాబ్లిష్ చేశారు.
ఆర్ఎస్ఎస్ ఎస్టాబ్లిష్ అయింది అగైనిస్ట్ దళిట్స్ అండ్ అంటచబుల్స్ ఆఫ్ దిస్ కంట్రీ. కానీ ఎందుకోసం 1924లో అక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే మహారాష్ట్రలోనే మొట్టమొదటిసారిగా ఒక గొప్ప విప్లవం రాబోతూ ఉంది. ఆ విప్లవం ఈ దేశంలో మనుధర్మాన్ని, ఈ దేశంలో ఉన్న బ్రాహ్మణ ధర్మాన్ని కూల్చబోతూ ఉందనే ఒక భయం వాళ్ళు, వణుకు వాళ్ళు వచ్చింది. కాబట్టి నిజానికి ముస్లిం వ్యతిరేక దశలోనే అది మొట్టమొదటిసారిగా స్టార్ట్ అయితే అది ముస్లిమ్స్ మెజారిటీగా ఉన్న బెంగాల్లోనూ, ముస్లింలు మెజారిటీగా ఉన్న ఉత్తరప్రదేశ్లోనూ, ముస్లింలు మెజారిటీగా ఉన్న పంజాబ్లోనే ఆరంభమైంది. మహారాష్ట్రలో ఆరంభమైంది దళితులు అగెనిస్ట్గా. ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో ఈ దేశంలో ఉన్న బ్రాహ్మణ ధర్మం కాంగ్రెస్ పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఉంటే ఈ దేశంలో ఉన్న మిగతా ఫోర్సెస్ ఆ కాంగ్రెస్ పార్టీలో బ్రాహ్మణీయ ఫోర్సెస్ చొరబడి దాన్ని కైవసం చేస్తూ ఉంటే అంబేద్కర్ ఈ దేశంలో ఉన్న దీనహీన బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే క్రమంలో అంబేద్కర్ను ఓన్ చేసుకోవడంలో అప్పుడు బాగా ఆధిపత్య వర్గాల చేతుల్లో ఉన్న ముస్లిం లీగ్ అనేది విఫలమైందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. వీ హ్యావ్ టు లెర్న్ లెసన్స్ ఫ్రమ్ హిస్టరీ. ఇప్పుడు నిజానికి కనుక ముస్లిం లీగే ఆ రోజు అంబేద్కర్ను ఓపెన్ చేసుకుంటే ఈ దేశంలో స్వాతంత్రం తర్వాత పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. ఈరోజు అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలోకి ఎంటర్ అయ్యి మహారాష్ట్ర నుంచి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలోకి పోటీ చేసి అక్కడి నుంచి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలోకి ఎంటర్ అయ్యి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ఈ దేశంలో ఉన్న దళితులకు, ఈ దేశంలో ఉన్న బహుజనులకి అధికారాలు ఇస్తారనే భయం ఈ పీష్వా వర్గానికి చెందిన మహారాష్ట్ర బ్రాహ్మణులకు కలిగింది. అందుకోసం వాళ్ళందరూ ముక్కుమ్మడిగా ఏకమైపోయి వాళ్ళు ఏమనుకున్నారంటే అంబేద్కర్ను ఎట్లయినా చేసి రాజ్యాంగ సభలోకి మనం వెళ్ళలేకుండా చేయాలి. అంబేద్కర్ రాజ్యాంగ సభలో కనుక వెళ్తే దళితులకు, బహుజనులకు అద్భుతమైన విశేష అధికారాలు ఇస్తాడు, అధికారాలు ఇస్తే మా అధికారం పతనమైపోతుందని భయపడ్డారు. అప్పుడు అంబేద్కర్ పుస్తకాలు చదువుతాం మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆయన ఎంతో మదనం చెందాడు, ఎంతో బాధపడ్డాడు. తాను కనుక రాజ్యాంగ సభలోకి ప్రవేశించకుంటే ఇఫ్ హీ ఫెయిల్స్ టు ఎంటర్ ఇన్ టు ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఈ కాంట్ ప్రొవైడ్ ఈక్వల్ రైట్స్ ఫర్ మూలవాసీస్ ఆఫ్ దిస్ కంట్రీ విచ్ ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. ఆయన మొదలుపెడుతున్న సందర్భంలో నేను రాజ్యాంగ సభలోకి పోవాలన్న సందర్భంలో మొత్తం బ్రాహ్మణ వర్గం అంతా కలిసి ఆయన ఓడగొట్టాలని ప్రయత్నం చేసింది. నిజానికి మహారాష్ట్ర నుంచి అంబేద్కర్ గారు పోటీ చేస్తే ఈ బ్రాహ్మణ వర్గ కుట్రల వల్ల ఆయన ఓడిపోయేవాడే. ఆ టైంలో ముస్లింలు అందరూ, ప్రధానంగా బెంగాల్ ముస్లిమ్స్, దే హ్యావ్ టేకెన్ అంబేద్కర్ అండ్ దే రిక్వెస్ట్ అంబేద్కర్ టు కంటెస్ట్ నాట్ ఫ్రమ్ మహారాష్ట్ర, ఫ్రమ్ బెంగాల్. ముస్లింల సపోర్ట్ తోటే, ముస్లింల మద్దతుతోటే అంబేద్కర్ రాజ్యాంగ సభలో ప్రవేశించాడన్న విషయాన్ని ఈ దేశంలో ఉన్న దళితులందరూ తెలుసుకోవాల్సిన విషయాన్ని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఈరోజు రాజ్యాంగ సభలో అంబేద్కరే ప్రవేశించకుంటే ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకునే అవకాశం మనకు రాకపోయేది. అంబేద్కర్ రాజ్యాంగ సభలో ప్రవేశించడానికి ప్రధానంగా తోడ్పడేది, ప్రధానంగా కృషి చేసింది ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్ అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. అందుకోసమే దేర్ ఇస్ ఎ యూనిటీ బిట్వీన్ ఎస్సీ ఫోర్సెస్ అండ్ దేర్ ఇస్ ఎ యూనిటీ బిట్వీన్ ఎస్సీస్ అండ్ ముస్లిం ఫోర్సెస్. ఆ రోజు అంబేద్కర్ను అక్కడ చేర్చుకున్న గొప్ప హృదయ ఉదారకత, గొప్ప ప్రజాస్వామ్య విలువల్ని ముస్లిమ్స్ ప్రదర్శించారు. ఈరోజు దళిత సమాజం కూడా ముస్లింల కోసం నిలబడే ప్రయత్నాన్ని చేయగలుగుతా ఉన్నది. అందుకోసం నా మిత్రులారా, ఈ డయాస్లో ఎవరైతే ఎక్కువగా షెడ్యూల్ క్యాస్ట్ నుంచి, షెడ్యూల్ ట్రైబ్ నుంచి, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నుంచి, ముస్లిం మైనారిటీస్ నుంచి ఈ సభలో కూర్చున్నారో వాళ్ళందరూ కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లింలు, క్రైస్తవులందరూ కూడా ఈ దేశంలో నిజమైన బహుజనులు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మనం అనేక సమస్యలకి మనం పరిష్కారం చూపెట్టగలుగుతూ ఉంటాం. ఈ నేపథ్యంలోనే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి కామన్గా ఒక ఎనిమిని చూపెట్టాలి కాబట్టి, ఈ దేశానికి కామన్గా ఒక శత్రువును చూపెట్టాలి కాబట్టి ఈరోజు సంఘ్ పరివార్ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముస్లిమ్స్ ఎనిమిగా చూపెట్టబడే ప్రక్రియ మొదలైంది. నిజానికి ఇస్లాం అంటేనే బేసికల్గా శాంతి, పీస్. ఎప్పుడు కూడా ఇస్లాం తోటి మనిషిని అణిచివేయడంలో ఎప్పుడు కూడా తోడ్పడదు. ఈ దేశం బుద్ధిస్ట్ దేశం, బేసికల్గా బౌద్ధ మతం కూడా ఈ దేశంలో శాంతిని ప్రవచించిన దేశం. అందుకోసం అంబేద్కర్ తీసుకున్న బుద్ధిజం కానీ, మహమ్మద్ ప్రవక్త ప్రవచించిన ఇస్లాం కానీ సిమిలారిటీస్ను ఎక్కువగా కలిగి ఉన్న అంశాలు. వాటికి వారసులుగా పనిచేసే మనం ఆ ధర్మాన్ని ఈ కొత్త తరానికి మనం అందజేయాల్సిన అవసరం మనకు కనిపిస్తూ ఉంది. ఎన్నికల 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్న రాజ్యాధికారానికి మనం దూరంగానే నెట్టివేయబడ్డాం. అక్కడక్కడ బిచ్చగాన్లుగా, అక్కడక్కడ పాలేరులుగా
మనకు సంబంధించిన కొత్త చెంచా లీడర్షిప్ ప్రమోట్ అయినప్పుడు కూడా ఈ చెంచా లీడర్షిప్ ఎప్పుడు కూడా ఈ దేశంలో ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకు సంబంధించిన మూల విషయాలను ప్రస్తావించే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. సాధ్యమైనంత మేరకి ముస్లింలను శత్రువులుగా చూపెట్టి, ముస్లింలు లేని కొన్ని ప్రాంతాల్లో క్రైస్తవులను శత్రువులుగా చూపెట్టి, వీళ్ళని కొన్ని ప్రాంతాల్లో బుద్ధులను శత్రువులుగా చూపెట్టి వీళ్ళందరి మధ్య ఒక రకమైన ఘర్షణ వాతావరణాన్ని చేపట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకోసం ఈరోజు మన చరిత్రలో మనం ఏదైతే మనం గొప్ప చరిత్ర నిర్మించామో ఆ చరిత్ర వారసులుగా మనం కోల్పోయిన చరిత్రను తిరిగి సాధించే ప్రయత్నాన్ని మనం చేయగలగాలి. మన చరిత్రను మనం నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఆ క్రమంలోని భాగంగానే ఈరోజు మనకు ఈ బాంసెఫ్ కానీ, భారత్ ముక్తి మోర్చా కానీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడాన్ని రియల్లీ వీ హ్యావ్ టు వెల్కమ్ ఇట్. నిజానికి వామన్ మిశ్రన్ I heard his speeches in some places, and also I read some of the important books of him. Really, I am bending my head in front of him for his contribution to unite Muslims and scheduled caste, scheduled tribe people and backward class people to struggle unitedly to against these communal forces. కొంచెం చివరిగా నేను చెప్పే బేసిక్ అంశం ఏంటంటే, ఈ దేశంలో మనం ఇంకా హక్కుల గురించి మాత్రమే పోరాడే వాళ్ళుగా మిగిలిపోవద్దు. మనం హక్కుల గురించి పోరాడే దశ అయిపోయింది. మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ సప్లాన్ పెట్టినా, ముస్లింలకు సప్లాన్ ఇవ్వకున్నా కూడా ఈ పాలక వర్గాలు ఎప్పుడు మనకి ఇవ్వవు. ఎందుకోసం అంటే వీళ్ళకు హక్కుల గురించి పోరాడే బిచ్చగాళ్ళకు మాత్రమే మార్చాలని సమాజం చూస్తూ ఉంటుంది. హక్కుల గురించి పోరాడే దశ ఆగిపోయింది. ఇప్పుడు మన పోరాటం అంతా కూడా అధికారం కోసం కొనసాగే దిశలుగా మనం పోగలగాలి. We have to finish our struggle. We should not restrain ourselves to fight for only our rights. Rights are a minor thing to us. Now we have to get, now we have to hold, now we have to enjoy, now we have to conquer power. Until we conquer our power, until we get our power, we can't reduce, we can't eradicate our problems. అందుకోసం ఈ సిలసిలాలో బాంసెఫ్ కానీ, భారతీయ ముక్తి మోర్చా కానీ ఈ దేశంలో ఉన్న బహుజనులకి రాజ్యాధికారం ఇచ్చే క్రమంలో, ఈ దేశంలో ఉండే బహుజనులకి రాజ్యాధికారాన్ని అప్పజెప్పే క్రమంలో ఒక కొత్త నూతన ప్రణాళికను ఇవ్వాలని, ఆ కొత్త న్యూ ప్లాన్ ఏదైతుందో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను కేవలం ఇచ్చిన హక్కుల వరకే పరిమితం చేయకుండా రాజ్యాధికారం వైపు తీసుకుపోయే ప్రయత్నంలో ఈ బాంసెఫ్ భారతీయ ముక్తి మోర్చా భవిష్యత్తులో గొప్ప ప్లాన్ మాకు ఇస్తుందనే ఆశతోటి మాకు సమయాన్ని తక్కువిచ్చారు. కాబట్టి ఈ సమయంలో ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడం నాకు కూడా సాధ్యం కాదు. కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడైనా మళ్ళీ అవకాశం ఉంటే మనకున్న విషయాలని మళ్ళొకసారి బేరీ చేసుకునే క్రమంలో ముందుకు పోదామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బాంసెఫ్ భారతీయ ముక్తి మోర్చాకు నేను హృదయపూర్వకంగా జైభీములు తెలియజేస్తున్నాను. జై భారత్ అండ్ జై మూలవాసి, జై బహుజన్ సమాజ్.